తోలుబొమ్మలాట గురించిన ఒక సంక్షిప్త విశ్లేషణకు స్వాగతం. ఇది వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఒక ప్రాచీన జానపద కళ అండి. ఈ కళ క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం నాటిది. అవును, అంత పాతది. ఇందులో వాడే బొమ్మలు మీకు తెలుసా 4 నుంచి 5 అడుగుల పొడవుంటాయి. వాటిని జింక లేదా మేక చర్మంతో తయారు చేసి వాటికి ప్రకృతి సిద్ధమైన రంగులద్దుతారు. తర్వాత ఒక కర్రకు కట్టి తెల్లటి తెర వెనుక నుంచి ఆడిస్తారన్నమాట. ప్రదర్శన ఎలా ఉంటుందంటే సాధారణంగా ఓ 8 నుంచి 10 మంది కళాకారులు కలిసి ఈ ప్రదర్శన ఇస్తారు. ప్రదర్శన ఎప్పుడూ గణపతి ప్రార్థనతోనే మొదలవుతుంది. హార్మోనియం, మధ్యల లాంటి వాయిద్యాలు వాడుతూ పురుష పాత్రలకు పురుషులు, స్త్రీ పాత్రలకు స్త్రీలు గొంతు ఇస్తారు. అంతేకాదండోయ్, కథ మధ్యలో బంగారక్క, కేతిగాడు లాంటి హాస్య పాత్రలు వచ్చి ప్రేక్షకులను భలే నవ్విస్తాయి. ఇక చివరిగా కథల గురించి మాట్లాడుకుందాం. వీళ్లు ఎక్కువగా రామాయణం, మహాభారతం, భాగవతం నుంచే కథలు తీసుకుంటారు. భక్త ప్రహ్లాద, సావిత్రి లాంటి కథలకైతే చెప్పక్కర్లేదు, చాలా ఫేమస్. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే వీళ్లు కేవలం కథలే చెప్పరు. సందర్భాన్ని బట్టి సామెతలు, నీతి వాక్యాలు, కొన్నిసార్లు శ్లోకాలు కూడా కలిపి సమాజానికి మంచి సందేశం ఇస్తారు. తోలుబొమ్మలాట కేవలం వినోదం కాదు, అది మన పురాణాలను, నైతిక విలువలను తరతరాలుగా అందిస్తున్న ఒక సజీవ గ్రంథాలయం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.